ఒక్కసారి మన జిల్లా కలెక్టర్ గారిని ఫరూక్ సార్ గారిని మనం గుర్తించుకోవాలా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇదే నెలలోనే ఫరూక్ సార్ గారు ఒక హాస్టల్కి విజిట్ చేశాడు. పిల్లల వద్దనే కూర్చొని భోజనం చేశాడు. అక్కడ వారికి ఎక్కువ లేదు. ఫోన్ తీసుకుంటేనే సంబంధిత శాఖకు మాట్లాడిన వెంటనే ఒక మినీ టెంపోతో కోడిగుడ్డు రావడం జరిగింది. అంటే పిల్లల బాగోగులు, వాళ్ళు పౌష్టిక ఆహారం ఉంటేనే బాగా చదువుకోగలరని చెప్పేసి ఒక ఆలోచన, గొప్ప ఆలోచన. ఇలాంటి మహానుభావుల ఆలోచన విధానాన్ని కొనసాగించడం. అదే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కడో తాండాలో ఉన్నటువంటి చెంచుగూడలో ఉన్నటువంటి వారి వద్దకు హాస్టళ్ళ వద్దకు వెళ్ళి అక్కడే మేడం గారు కూడా వాళ్ళతోనే భోజనం చేసి వంటలు సరిగా బాగున్నావా లేవా అని, పిల్లల యొక్క చదువు ఇట్లా నాణ్యమైన విద్య ఉందే అనే చొరవతో వీళ్ళు ఇలాంటి మహానుభావుల యొక్క ఆలోచన విధానంలో ముందుకు కొనసాగుతున్నారని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మహాత్మా పూలే జయంతి, ఆయన భావజాలము, ఆయన ఆలోచన విధానం వర్ధిల్లాలని మనం దండలేసే వర్ధిల్లదు. భావజాలం కొనసాగించాం. మనం వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజల మధ్య అమలు చేసినప్పుడే వారికి నిజమైన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే ఈ 90s వరకు కూడా మనకు ఎవ్వరికీ తెలుసు మహాత్మా పూలే ఒక్క మహానుభావుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ తొక్కుతూ మహాత్మా పూలే గారి గురించి, గౌతమ బుద్ధుని మొదలుకొని మహాత్మా పూలే, పెరియారాం స్వామి, నారాయణ గురు, మరి అదేవిధంగా ఛత్రపతి సాహూజీ మహారాజ్, ఇలాంటి అనేక మంది మహానుభావుల చరిత్రను తెలియజేసుకుంటూ వారి యొక్క మేళాలు జరుపుకుంటూ మనకు ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప నాయకుడు మాన్యశ్రీ కాంశీరాం గారు.